వినపట్లే, సౌండ్ పెంచండి రోయ్. నేను మాల్కి వెళ్తున్నా. దోశల పిండి రెడీగా ఉంది, పిల్లలు ఏమగా నేసి ఇచ్చేసి. How can I help you, madam? ఇందులో 100 డాట్స్ ఉన్నాయి, 101 డాట్స్ ఉన్నది ఏదన్నా ఉందా? No, madam. Madam, closing time, madam. చూడు, ఆ ఇల్లు ఎంత పెద్దగా ఉందో, మనం కూడా అంత పెద్దది తీసుకోవాలి. ఏంటి యూపీఎస్ వాడు ఎంత కోపంగా వెళ్తున్నాడు? ఒక 2 డెలివరీస్ వచ్చినాయి. ఇన్ని మోస్తే కోపంగా వెళ్ళడా? అయిపోయిందా సెటప్? చూడొచ్చు ఇంకా టీవీ. యా అయిపోయినట్టే. ఇన్ని రిమోట్స్ ఉన్నాయి, నేనతో పెట్టేది. ఇది రిసీవర్కి, ఇది టీవీకి, ఇది బ్లూరేకి, ఇది అమెజాన్కి. ఇన్ని రిమోట్స్ ఉంటే దేంతో పెట్టాలో ఎలా తెలుస్తుంది? నాకు తెలిసి నీకు ఆ కన్ఫ్యూజన్ వస్తుందని, అందుకొరకు నిన్న అమెజాన్లో యూనివర్సల్ రిమోట్ ఆర్డర్ చేసాను. రేపు యూపీఎస్ ఒకటి డెలివరీ చేస్తాడు, నేను ఎల్లుండి కూర్చొని మళ్ళీ సెటప్ చేస్తా. అప్పుడు అందరం కూర్చొని ఈజీగా వర్క్ చేయొచ్చు. హాయ్ నేహా. Hi, Daddy. హౌ ఆర్ యూ? Good. Can I use some water? ఎస్ నానా. ఇప్పటికే 5 సార్లు ఓడిపోయాను, 10 సార్లు డ్రాప్ చేశాను. ఆసు నాతో ఆడుకుంటుంది. చివరికి జోకర్ కూడా నన్ను వెటకారంగా చూస్తున్నాడు. నా ఓటమికి నిష్కృతి లేదా? ఈ పేకను వల్లగాడి పాలు చేయవలసిందేనా సామె? 37 ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో ఒకడు పుట్టాడు సిద్ధ. టీటీ బ్యాట్ అంత చేతులు, యాపిల్ వాచ్ అంత కళ్ళు ఉంటాయి సిద్ధ. వాడు కొడితే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే కుమాన్ చేసేసుకుంటారు సిద్ధ. వాడిని ఎక్కడ వెతకాలి సామె? నార్త్ ఈస్ట్లోకి వెళ్ళి దేశీ స్ట్రీట్లో వెతుకు సిద్ధ. జీపీఎస్ నీకు దారి చూపిస్తుంది, కారు నీకు నేస్తం కడుతుంది సిద్ధ. జీపీఎస్లో దేశీ స్ట్రీట్ కనిపించడం లేదు సామె. గూగుల్లో ఇంకా అప్డేట్ చేయలేదు సిద్ధ. డాన్సింగ్ ఈగలని ఎతుకు. ఆనాను ఎలా వెతికేది సామె? ఆ ఇంటి ముందుకు వెళ్ళగానే నీ చేతిలో పేకలు గొంతెత్తి చెబుతాయి సిద్ధ. ముక్కల్లో ముద్రలు ఒళ్ళు విరిచి నాట్యమాడతాయి సిద్ధ. నిశ్శబ్దంగా ఉండే పిల్లలు నీకు ఎదురొస్తారు సిద్ధ. సంపద వాడి పేరులోనే ఉంది సిద్ధ. వాడే నీ దరిద్రానికి దారి చూపుతాడు సిద్ధ. ఎప్పుడైతే పేకలు ముట్టుకోగానే వాటంతటవే కలిసిపోతాయో, ఎవడైతే పేకలు చూడకుండానే షోగొడతాడో వాడే సంపత్ సిద్ధ.